నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. 'పుష్ప 2' భారీ అంచనాలతో రిలీజ్ అయింది సార్. సో దాని డైలాగుల విషయంలో కూడా భారీ వార్ నడుస్తుందని చెప్పొచ్చు. అంటే ఉన్న డైలాగ్స్ కొన్నైతే లేనివి కొన్ని హైప్ క్రియేట్ చేసి చాలా న్యూస్ వైరల్ అయిపోయింది. కొన్ని డైలాగ్స్ అయితే ఇలా అన్నారు, అలా మాట్లాడారు అని. అలాగే దీని మీద చిరంజీవి గారు కూడా స్పందించారు, వార్నింగ్ ఇచ్చారు అనే న్యూస్ వస్తుంది. దీని గురించి మీరేం చెప్తారు సార్? పుష్ప 2 సినిమా రిలీజ్ అనేది ఈ మధ్య ఎప్పుడూ లేనంతగా ఒక రాజకీయ పోలరైజేషన్కి ఇది ఉపయోగపడింది. సో ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య రైవల్రీ అనేది అది కుటుంబాన్ని దాటి ఇండస్ట్రీకి, ఫ్యాన్స్కి, రాజకీయ స్పియర్కి ప్రాకిపోయింది. అందువల్ల రెండుగా అక్కడ విడిపోయారు. ఒకటి పుష్పాన్ని సపోర్ట్ చేసే అభిమానులు కావచ్చు, అభిమానులు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు. ఇది ఒక వర్గం అయితే, వ్యతిరేకించే వర్గం వాళ్ళేమో జనసేన వాళ్ళు, మెగా అభిమానులు, తెలుగుదేశం వాళ్ళంతా ఒక సెక్షన్గా మారిపోయారు. మారిపోయి ఇప్పుడు ఏంటంటే డైలాగులు వారు పుష్ప 2లో డైలాగులు ఉన్నా లేకపోయినా బయట విపరీతంగా తను చెప్పినట్టుగా ప్రచారం అనేది వైసీపీ వాళ్ళు మొదలుపెట్టారు. సో అందులో కొన్ని డైలాగులు నేను చదువుతాను. వీళ్ళు ఆ డైలాగులు ఉన్నాయా లేదా అనేది మనం డిస్కస్ చేద్దాం. నేను తగ్గాలని చాలా మంది చూస్తున్నారు శ్రీవల్లి అని ఒక డైలాగ్. అంటే మెగా వాళ్ళు తను తగ్గాలి అని అనుకుంటున్నారు. ఎవడరా బాస్, ఎవడికిరా బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అనే డైలాగ్. ఇది క్లియర్గా ఆడికి అంటే చిరంజీవికి, వాళ్ళ కొడుక్కి, వాళ్ళ తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్కి నేనే బాస్ అన్నట్టుగా ఆ డైలాగ్ ఉంది. పావలా పర్సెంట్ వాటా గడవి ఏందిరా నీ మాటను వినేది. పావలా అంటే మామూలుగా పవన్ కళ్యాణ్ పావలా అని వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచో టీచ్ చేస్తుంటారు. దాన్ని తను వాడినట్టుగా. తర్వాత రే నువ్వు ఇట్టాగే వాగితే అనంతపురం తీసుకెళ్ళి గుండు కొట్టిస్తా. ఇది పవన్ కళ్యాణ్కి పట్యాల రవి గుండు కొట్టించారని ఒక స్టోరీ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. పావలా లేకున్నా పౌరుషం ఎక్కువ వెధవులకి, మళ్ళీ పావలా ఇది. పొత్తు పెట్టుకోనికి మంగళం సీన్లా రూపాయి పావలాకి అమ్ముడు పోయే వాడిలో కనిపిస్తున్నానా, ఇక్కడ పుష్పరాజ్ రప్పా రప్ప అని ఇంకో డైలాగు. ఇది కూడా అంటే డబ్బు తీసుకొని పొత్తు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ అన్న సెన్స్తో పెట్టారు. తర్వాత నా స్నేహితుడి కోసం నేను వస్తాను, వద్దని నువ్వు అడ్డు చెప్పినా, నీ బాబాయ్ అడ్డు వచ్చినా నన్నేం పీకలేరు. ఇక్కడ మళ్ళీ తను శిల్పా రవిచంద్రారెడ్డికి స్నేహితుడు కాబట్టి వెళ్ళాను అని ఇక్కడ రామ్ చరణ్ ఉద్దేశించి, నువ్వు వచ్చినా నీ బాబాయ్ చిరంజీవి పవన్ కళ్యాణ్, నా వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఇది ఇంకొక డైలాగు. ఇది బేసిక్గా ఎక్కువగా నాకు కనబడని సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న డైలాగ్స్. ఇందులో నేను తగ్గాలని చాలా మంది చూస్తున్నారు శ్రీవల్లి ఉంది దాంట్లో. అట్లాగే ఇంకొక డైలాగ్ ఏంటంటే అతను దూరం నుంచి పుష్పరాజు ఈ షెకావత్ ఉన్నాడు కదా, షెకావత్ ని చూపిస్తూ హెయిర్ ఇట్లా అంటాడు. అంటే నువ్వు నన్నేం పిక్కోలేవు. అది మామూలుగానే అర్థమవుతుంది జనాలకి. కానీ అక్కడున్న బ్రహ్మాజీ నన్నేం పిక్కోలేడని చెప్తున్నాడు సార్ అంటాడు. పీకలేరని, పీకా అంటే పీకే అని సెన్స్తో ఆల్రెడీ చెన్నైలో మీటింగ్లో కూడా కొంతమంది పీకే పెద్దవి లెటర్స్ పెద్దవి పెట్టి ఒక ప్లికార్డ్లో చేశారనమాట. సో అదొక డైలాగ్. అంటే పీకే నన్నేం పీకలేడు అన్న సెన్స్తో అదైతే ఉంది. కానీ ఆ సెన్స్తో లేదు అక్కడ. మామూలుగా అతను ఈ విలన్ అన్నాడు, ఇది కూడా చూపించాడు, నువ్వేం పీకలేవు అన్నాడు. మిగతా అన్నీ కూడా ఈ బాస్ అయితే అసలు లేదు. కానీ నిజంగానే ఉందని నమ్ముతున్నారు అందరూ. నిజానికి బాస్ డైలాగ్ ఏముందంటే, ఎవడరా బాస్, ఎవడికి బాస్, ఇక్కడ నేనే బాస్ అని ఉంది. యాక్చువల్గా అల్లు పుష్పరాజ్ క్యారెక్టరే ఏంటంటే యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్. అది ఫస్ట్ దీంట్లో కూడా కాలు మీద కాలు అనేది బాగా పాపులర్ అయింది. నా కాలు ఇది, నా కాలే ఇది, నా కాలే, నా కాలుని నా కాలు మీద వేసుకుంటే మీ వాడికి ఏంట్రా సమస్య అన్న ఇది ఉంది. అలా అతని యాటిట్యూడ్ అంటే ఇది మొత్తంగా సినిమా కాన్సెప్ట్లోనే హీరో క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ అయిన సినిమా ఇది. నిజానికి కథగా దీంట్లో ఏం లేదు, హీరో క్యారెక్టరైజేషనే కథ. మామూలు కొరసో అనే ఒక డైరెక్టర్ అంటారు, వాట్ ఏ క్యారెక్టర్ డస్ ఇస్ ద స్టోరీ అని. క్యారెక్టర్ ఏం చేస్తే అదే కథ అని. అలాగే దీంట్లో పుష్పరాజ్ క్యారెక్టర్ లేకపోతే సినిమా లేదు. పుష్పరాజ్ క్యారెక్టర్ ఏంటి, ఒక డౌన్ ట్రాడన్ కూలీగా ఉన్న వ్యక్తి
తనకి ఒక ఉన్న ఆత్మవిశ్వాసం కావచ్చు, ఆత్మాభిమానం కావచ్చు, ఎవడికి సరెండర్ అవ్వని తత్వం కావచ్చు, దానివల్లనే అతను సమస్యల్ని ఫేస్ చేస్తాడు. దానివల్లనే పైకి రావడానికి కూడా అదే మోటివేషన్ అతనికి. సో అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు ఇలాంటి డైలాగులు మామూలుగానే ఉంటాయి. అందరి హీరోల సినిమాల్లో కూడా ఇలాంటి డైలాగులు ఉంటాయి. ఎవడ్రా నాకు నేనే బాస్ అనిపించినోడు లేదు, ఇది నేను తోపు, ఇవన్నీ ప్రతి హీరో చెప్పేవే. దీంట్లో కూడా ఇది క్యారెక్టరైజేషన్ అది కాబట్టి ఉంటాయి. దాన్ని వీళ్ళు ట్విస్ట్ చేసి మార్చి వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్కి మెగా ఫ్యామిలీకి తగిలే విధంగా చేయడం అనేది విపరీతంగా పాపులర్ అయిపోయి జనం కూడా నమ్ముతున్నారు. జనం నమ్మడానికి 2 కారణాలు ఏంటంటే, ఒకటి చాలామంది చూడని వాళ్ళు నమ్ముతారు. రెండవది ఆ సినిమాలో అల్లు అర్జున్ కిల్లి పెట్టుకొని మాట్లాడుతున్నట్టు, కిల్లి లేకపోయినా కూడా చాలా సీన్లలో అలాగే మాట్లాడుతుంటారు డైలాగ్. ఒక రకంగా గాడ్ ఫాదర్లో మైకెల్ కాదు, ఆయన డాన్ కార్లియోన్ ఉంటాడు. డాన్ కార్లియోను ఆ క్యారెక్టర్ వేసిన అతను హీరో ఆర్టిస్టు. ఇలాగే మార్లిన్ బ్రాండో ఇలాగే మాట్లాడుతుంటాడు. ఎందుకంటే దానికి వేరే కారణం చెప్తారు. అతను స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యి వచ్చేవాడు కదంట, కాబట్టి రాసుకునేవాడంట ఎక్కడంటే అక్కడ డైలాగ్. అవి చూస్తా మెల్లగా చెప్పేవాడంట. ఎందుకంటే ఆ కెమెరామెన్ ఇంటర్వ్యూ చూసాను నేను, ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, గార్డిన్ విలియమ్స్. సో అలాగా అది పాపులర్ అయిపోయింది. కమల్ హాసన్ కూడా నాయకుల్లో అలాగే డైలాగులు చెప్తుంటాడు ఇల్లు పెట్టుకొని. దీంట్లో కూడా అలా ఏదో ఒక మేనరిజం పెట్టడం అనేది సుకుమార్కి అలవాటు. హీరోలకి ఒక డిఫరెంట్ మేనరిజం, అందుకని ఒక కుంటి, దాంట్లో ఏమో చెవుడు, రంగస్థలం, ఇలాగా అతను ఏంటంటే హీరోకి ఒక యూనిక్ క్యారెక్టరైజేషన్ పెట్టాలి అనే దానికి అది పెట్టాడు. దానివల్ల చాలాసార్లు డైలాగులు వినబడట్లేదు. ఇది హిందీ రివ్యూలలో కూడా రాశారు. సో దానివల్ల చెప్పాడేమో పైగా థియేటర్లలో గోల ఉంది, ఆ గోలలో చెప్పాడేమో అనుకుని కూడా అనుకుంటున్నారు. ఇలాగ పాపులర్ అయిపోయి దీనికి ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే ప్రొడ్యూసర్ల మీద, డైరెక్టర్ మీద ఒక రకమైన విమర్శ. అంటే అల్లు అర్జున్ అంటే ఓకే,